ఏపీ రాష్ట్రంలో మీరు ఇంతకుముందు అన్నారు జైలుకి పోయి వచ్చిన వాళ్ళు హీరోలుగా మారుతున్నారు, సొసైటీలో చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొచ్చు, ముందు జైలుకి పోయిన వాళ్ళు లాస్ట్ కాదు అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది కదా 2020. అంటే ఇప్పుడు నా లెక్క ప్రకారం మేబీ ఒకవేళ రెండోసారి అరెస్ట్ అయితే పరిస్థితి ఏందమ్మా? అవకాశం ఉందా అరెస్ట్ అవ్వడం? ఉంది, దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఓకే, ఒకవేళ ఆయన బెయిల్ క్యాన్సిల్ అయితే రేపు పరిస్థితి ఏంది? సో నా ప్రిడిక్షన్ నేను మళ్ళీ చెప్పాను కాబట్టి ఇంటర్వ్యూలో ఇప్పుడే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు జైలుకు మళ్ళీ వెళ్ళకుంటే ఇట్ ఈస్ ఓకే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జైలుకు కనుక వెళ్ళాల్సిన పరిస్థితి కనుక వస్తే మేబీ టీడీపీ ఎలక్షన్ను బైకాట్ చేసే అవకాశం ఉంది, ఇప్పుడే చెప్తున్నా. ఓకే, బట్ సినారియో చూస్తూ ఉంటే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుతో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి గెలుస్తాడు, సీట్లు తగ్గుతాయి. ఓకే, అంటే నువ్వు అంటున్నావు అట్లా, రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు. తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉంది. తెలుగుదేశం జనసేన సఖ్యత మీద అనుమానపు నీడలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీతో జనసేనకు వచ్చినటువంటి రిజల్ట్ను బట్టి ఆంధ్రాలో టీడీపీ ఆలోచించే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కాంబినేషను, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఒకసారి వర్కౌట్ అవుతుంది జాతకరీత్యా. అందుకని నేను తర్వాత ఎప్పుడు నేను చెప్తున్నది అదే, వర్కౌట్ కాదని చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రము, పవన్ కళ్యాణ్ గారిది ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. అందుకని ఈ కాంబినేషన్ వర్కౌట్ కాదు. రెండోది పవన్ కళ్యాణ్ గారికి ఏలినాటి శని స్టార్ట్ అయింది 2017లో. చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు సఖ్యత వహించి గెలిచింది ఎప్పుడు? 14లో, అంటే ఏలినాటి శని స్టార్ట్ కాకముందు. 2017లో స్టార్ట్ అయిన ఏలినాటి శని 2025 జూలై వరకు ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇక్కడ కేటీఆర్ గారి పరిస్థితి ఏందో అక్కడ సేమ్ ఆయన పరిస్థితి కూడా అంతే. అందుకని నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వీళ్ళ కలయిక తెలుగుదేశానికో లేకుంటే ఇంకొకళ్ళకో మైనస్ అయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా జాతకపరంగా, నా ఉద్దేశం ప్రకారం. సో అందుకని రేపు ఏవైనా మార్పులు జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సో ఇప్పుడు ఎన్నికలకి వెళ్ళే అవకాశం లేదు అని అంటున్నారు కదా, ఒకవేళ టీడీపీ వైదొలిగించుకునే అవకాశం కనిపిస్తుందా జనసేన? అదే చెప్తున్నా నేను అనే పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మళ్ళీ జైలుకి వెళ్తే మొత్తం ఎలక్షన్ సినారియో మారిపోతుంది. ఇప్పుడు మార్చి ఎండింగ్లో ఎలక్షన్లు ఉంటాయి ఆంధ్రాలో, మే 1కు రిజల్ట్ వస్తాయి. సో మార్చిలో ఎలక్షన్లు అన్నా కానీ, మార్చి ఎండింగ్ కన్నా కానీ, ఒకవేళ ఈయన సపోజ్ జనవరిలో లోపలికి వెళ్ళారనుకోండి, మళ్ళీ టోటల్ సినారియో మారిపోతుంది కదా, స్టేట్ సినారియో మారిపోతుంది. బట్ ఈ పరిణామాలన్నీ సింపతిగా మారే అవకాశం లేదా? ఏముండదు సింపతి అంటే, సింపతి ఒకవేళ అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో సీఎం కావాలి. ఎందుకు అంటే మా నాయకుడిని ఇబ్బంది పెడుతోంది ప్రభుత్వం, ఆ స్టేజ్ దాటిపోయి డెవలప్మెంట్ ఏమీ చెయ్యట్లేదు, ఏముండదు, డబ్బులు ఇచ్చి సోమర్లను చేస్తున్నారు జగన్ అని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ మళ్ళా టైంపాస్ జాతకము. ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చింది అని అనుకున్నప్పుడు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి కానీ కాంగ్రెస్ ఎట్లయింది? అంటే ఒరిజినల్ ఊర్లలో ఉన్న పరిస్థితి, మామూలు పరిస్థితి, మనం మాట్లాడుకునే పరిస్థితికి చాలా తేడా ఉంటుంది. సో ఎప్పుడే కానీ ఓట్లు వేసేవాడు వచ్చి మాట్లాడు, ఓట్లు వేసేస్తాడు అంతే. ఎప్పుడే కానీ ఎవరు మాట్లాడతారు అంటే హైదరాబాదులో ఉండి ఎలక్షన్ రోజు కూడా ఓటీటీ కతుకుపోయి చికెన్ తెచ్చుకొని మందు తాగుకుంటూ టీవీలలో ఎంజాయ్ చేస్తారు కదా, ఓట్లు వేయకుండా, వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. పల్లెటూర్లలో ఉండి ఓట్లు వేస్తారు కదా, వాళ్ళకి ఇవన్నీ తెలియదు, వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయి ఓట్లు వేస్తారు. అది మొన్న వచ్చింది కదా హైదరాబాద్ ఓటింగ్, మొత్తం ఓటీటీలో కతుక్కుపోయి కొత్త సిరీస్లన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేశారు కదా. సో మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కదా మీరు అన్నట్టుగానే, ఏమైనా కాల్స్ వచ్చాయా? అప్రిషియేట్ ఏం రాలేదమ్మా. అందరు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అంటే ఎట్లుంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సిబిఐ కేసులో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ నుండి 5:30 ఫ్లైట్కి వెళ్ళేది వైజాగ్. ఆయనతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. ఆయనది 1 రో అయితే నాది 2 రో. సో మేము భీమిలీలో పూజ చేసేవాళ్ళం. పాపము ఆ దాడిశెట్టి రాజా అని ఒక మినిస్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళ తమ్ముడు సీను అని, వాడికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి ప్రేమ, వానికి పూజ చేయించారన్న, వాడు చేయించిండు. అసలు ఈయన మినిస్టర్ కూడా చేయించలే. ఇప్పుడు జనరల్గా నేను మినిస్టర్ చేయించలేదు, వాళ్ళ తమ్ముడు చేయించిండు అంటే అది పద్ధతి కాదు కదా. సో అందుకని నేనేమంటే ఆ తాడిశెట్టి రాజా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద ప్రేమతోని వాళ్ళ తమ్ముడు, మా అన్న మినిస్టర్ కావాలి, మా జగన్ గారు సీఎం కావాలి అని వాడే పాపం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని జగన్మోహన్ గారు సీఎం కావడానికి ఒక 3 సార్లు, వాళ్ళ అన్న మినిస్టర్ కావడానికి ఒక 2 సార్లు పూజ చేయించుకున్నాడు ఆయన వాడి సొంత డబ్బులు పెట్టి. అసలు ఈ అన్నకు సంబంధమే లేదు.
ఏంటంటే కటసీ కోసం ఆయన పేరు వాడుకున్నా నేను, అంతే తప్ప ఆయనకు ఈ పూజకు సంబంధమే లేదు. అంటే అనవసరమైన క్రెడిట్ ఆయనకు ఆపాదించినట్టు. వాస్తవంగా నేను అట్లా చేసేవాడిని. నేను డైరెక్ట్గా జగన్ గారితో ట్రావెల్ చేసినప్పుడు అట్లా వెళ్ళి మాట్లాడేది, జగన్ గారితో సేమ్ బస్సులో ప్రయాణం చేసేది, అదే ఫ్లైట్లో వెళ్ళేది, అక్కడ పూజలు చేసేది. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారుతో ట్రావెల్ చేయడం, ఆ పూజ చేయడము, సీఎం అవ్వడము అది అయిపోయింది. నాకున్న ఏంటంటే అమ్మ, నేను జనరల్గా ఎవరిని సహాయం అడగ. నా మెంటాలిటీ ఏంటంటే ఎప్పుడూ మనం అప్పరాయణ ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం. నేను ఈ ఆస్ట్రాలజీకి వచ్చింది కూడా సింగిల్ పాయింట్ ఎజెండా. మా నాన్న నా రోల్ మోడల్. మా నాన్న నడిచొస్తుంటే టెంపుల్ నుండి జనాలందరూ సైడ్కి వెళ్ళేది. ఇప్పటికి కూడా తెలంగాణలో పెద్ద పంతులు అంటే ఆ నేమ్ ఉంది. సో మా నాన్న నాకు ఒక రోల్ మోడల్. నాకు ఒకటే ఒక కోరిక ఏంది అంటే, ప్రపంచం నాకు ఏముండకపోయేది, నాకు నా జీవితంలో 2 లక్ష్యాలు. ఒకటి, నేను టైం ఇచ్చినప్పుడే జనాలు వచ్చి నన్ను కలవాలా. ఎందుకంటే నీకు చెప్పిన నాకు పొద్దున 9 వరకు మేల్కొంటు, పొద్దున్న నిద్రలేవడం నాకు కష్టం. అది ముందు నుంచి ఉంది. అయితే ముందు నుండి ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఈ మధ్య కాలం అనుకుంటున్నాను. పొద్దున్న లేవాలంటే కష్టం నాకు. నేను 9, ఎందుకంటే నాదంతా నేను రాత్రి పక్షిని. పడుకునేవాడికి 1 గంట అవుతుంది, లేవడం 9ంటికి లేస్తా. సో అందుకని ఏంటి అంటే అది దానివల్ల ఎవరికి టైం నేను ఇస్తేనే రావాలి. రెండోది అందరితో నమస్తే పెట్టించుకోవాలి. ఇదే నా కోరిక ఇక లైఫ్లో, ఇంకేం లేదు ఇక. ఇదే దీనికోసమే ఆస్ట్రాలజీ. దీన్ని పట్టుకుంది ఏంటంటే ఎవరైనా సరే నాకు నమస్కారం పెట్టాలి. పొలిటీషియన్ అయినా సరే, సినిమా అయినా సరే, అదొక పిచ్చి. దానివల్ల ఈ సక్సెస్కి కారణం అదే. ఇవాళ ఆ కసితోని నేను ఈ సక్సెస్లో ఉన్నా. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారి సో ప్రభుత్వం తర్వాత నువ్వు అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి నాకు ఫోన్ రాలే. ఇప్పుడు తర్వాత కలిసినప్పుడు కూడా ఆయన ఎక్కడ నాకు గెలవలేదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన మినిస్టర్లు చాలామంది కలిసినా కానీ, కాకపోతే డిస్కషన్ అనేది మాత్రం నా గురించి నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక మంత్లో ఒక 2 టైమ్స్ అన్న జరుగుతుంది. ఉదాహరణ కొడాల నాని గారు, లేకపోతే బిఎం మసూన్ రెడ్డి కానీ, కాళహస్తి ఎమ్మెల్యే గారు కానీ. కాళహస్తి ఎమ్మెల్యే అయితే డైరెక్ట్గా నా గురించి అసెంబ్లీలోనే చెప్పినాడు. ఏమని, అయ్యా మీరు 17, నేను కూడా జ్యోతిష్యాన్ని మాట్లాడినా, 17 సంవత్సరాలు మీరు సీఎంగా ఉంటారంట అని చెప్పింది నా గురించే బిఎం మసూన్ రెడ్డి గారు. సో ఇట్లా చాలామంది జగన్ గారి దగ్గర మాట్లాడతారు. బట్ నేనేమి ఎక్స్పెక్ట్ చేసి నాకు ఇది కావాలా అది కావాలా, నేను ఇంతవరకు జగన్ గారిని కలవనే లేదు. నేను అనేది అదే చెప్తున్నా. నేను అనేది ఏంటంటే, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన. సో బ్రాహ్మణుడికి, డాక్టర్కు, చాకలివాడికి కులాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఎవ్వరు వచ్చినా బట్టలు పిండాల్సిందే సాకలోడు, అట్లనే ఎవ్వరు వచ్చినా జ్యోతిష్యం చెప్పాల్సిందే బాపనుడు. సో నేను 100% అదే నమ్ముతున్నా. నేను పార్టీలకు అతీతంగా బ్రతకాలనే కోరుకుంటున్నా తప్ప నా మీద ఒక పార్టీ ముద్ర పడాలి అని నేను కోరుకోవడం లేదు. కానీ కొంతమంది జనాలు ఏమంటారంటే, నేను చెప్పేది నేను జ్యోతిషపరంగానే చెప్తా తప్ప నాకు ఏ పార్టీ మీద కన్సర్న్ లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి గెలుస్తాడు అంటే రేవంత్ రెడ్డి, రేపు పొద్దున ఈయన గెలవడు కేసీఆర్ వస్తాడు అంటే మళ్ళీ కేటీఆర్ వస్తాడని చెప్తా. నాకేం అభ్యంతరం లేదు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, ఎవరికి లాలూచి పడట్లేదు, నేను ఎవరిని కేర్ చేయను. నీకు తెలుసు, డబ్బుకు మై లీస్ట్ ప్రయారిటీ. ప్రపంచంలో చాలా గొప్పది డబ్బు. బట్ డబ్బు వద్దని చెప్పేవాడు ఇంకా గొప్పవాడు. సో ఆ డబ్బు వద్దని చెప్పే వాళ్ళలో నేను ఒకండి. అంటే భగవంతుడు నాకు ఇచ్చింది చాలు, డబ్బు కోసం కక్కుర్తిపడి, లాలూచీపడి, లంగమాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం నాకు ఇయ్యలే భగవంతుడి దయ వల్ల. సో ఎవ్వరూ నాకేం చేయలే ఇంతవరకు, ఎవ్వరూ నాకేం చేయలే. నేను కేసీఆర్ గారు మన ఉద్యమం చేసేటప్పుడు కూడా నేను 2 సార్లు ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఫామ్ నేనే పూజ చేసి ఇచ్చిన. నేను అనేది ఏంటంటే, ఇవన్నీ ఈ సోషల్ మీడియా ట్రోలర్స్కు, లేకపోతే ఈ సోషల్ మీడియాలో వీళ్ళకి ఎందుకు తెలుస్తాయి? వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు నా వార్త తెలుస్తుంది, నాతో మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప నన్ను దూరంగా ఒక బూచిని చూసినట్టు చూసి మాట్లాడే వాళ్ళను, నన్ను మనసులో వేరే పెట్టుకొని విమర్శించే వాళ్ళకు నేను ఆన్సరబుల్ అవుతా? ఇప్పుడు వాళ్ళు అభిమానంతో జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనగానే వేరే పార్టీ వాళ్ళకి కోపం, పవన్ కళ్యాణ్ రాడు అంటే వేరే వాళ్ళకి కోపం. జరుగుతున్న సంఘటనలు వేరు, వాళ్ళ జరుగుతున్న వ్యవహారం వేరు. తెలంగాణలో 8 ప్లేసులలో జనసేన పోటీ చేసింది, ఎక్కడ డిపాజిట్ రాలే. గురూజీ మళ్ళీ జనసేన గురించి, అరే నేను ఇది మీరు అర్థం చేసుకుంటారా నాయన అంటే వాళ్ళకి అర్థం కాదు. గురూజీ మళ్ళీ ట్రోలర్స్, అదే చెప్తున్నా, నన్ను తిడతారు మళ్ళీ మీమ్స్. ఫస్ట్ మీరు ఎప్పుడు అంటే మీరు సక్సెస్ అయినాక నన్ను తిట్టాలి, మీరు సక్సెస్ అయినా తిట్టండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.